అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. ఈరోజు బుధవారం అండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. కొంచెం తెల్లారాకే లేచామండి. ఇక సూర్యభగవానుడు వచ్చేసేసాడనమాట. ఇలా పద్మము శంఖాలు వేసుకున్నానండి. అష్టదళ పద్మము శంఖాలు వేసుకున్నానమాట. ఈరోజు కూడా ఆవు పేడ పొడితోటి చక్కగా ఈ విధంగా కళ్ళాపు చల్లేసుకొని ముగ్గు పెట్టుకుంటుంటే ఇంటి ముందే ఒక కళ అండి. ఇంటికే ఒక వైభోగం అనమాట. ఇంటి ముందే ఒక వైభవం, పండుగ వాతావరణంలా ఉంటుందండి ఈ శ్రావణ మాసం అంతా కూడాను. అలాగే ఎప్పుడైనా సరే ప్రతిరోజు కూడా నిత్యం కూడాను చక్కగా ఆవు పేడ పొడితోటి పచ్చగా కళ్ళాపు జల్లేసుకొని పిండి ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకుంటే మన ఇంటికే కళ అండి. లక్ష్మీదేవి తల్లి కళ అనమాట. చూసారా, పూలు కూడా చక్కగా పూసాయి, పెద్ద పెద్దగా విప్పారాయి అన్నమాట. పూలు కూడా చక్కగా ఇంటి ముందు గుమ్మం ముందు ఈ విధంగా ఎంతో అలంకరించుకుంటాం, డెకరేషన్ చేసుకుంటాం కదండి. ఈరోజు గాయత్రి పుట్టినరోజు అండి, ఆగస్టు 28 అనమాట. మీ అందరి ఆశీస్సులు, దీవెనలు, బ్లెస్సింగ్స్ చక్కగా తనకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇద్దరి రామయ్య తండ్రి పేరు కానీ రామలక్ష్మి నాన్నగారి చెల్లెలండి. అలాగే గాయత్రి పేరు కానీ రామయ్య తండ్రి పేరు మాత్రం తిథి నక్షత్రం లేకుండా నాన్నగారు తన చెల్లెల పేరు పెట్టేశారనమాట. అలాగే గాయత్రి పేరు మాత్రం నాన్నగారు తిథి నక్షత్రం ప్రకారంగా పెట్టారనమాట. గార్గి, ఫస్ట్ గార్గి అనుకున్నారండి. ఆమె మొల్లకన్నా కూడా మంచి కవయత్రి అనమాట. అయితే గార్గి అనేది సంస్కృతం ఆవిడనమాట. మొల్లకన్నా ముందు ఆవిడనమాట. చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన ఆవిడ. అయితే ఆవిడ అందరికీ తెలియదులేనని చెప్పేసి గాయత్రి అని చెప్పేసి పెట్టారనమాట. నాన్నగారే పెట్టారండి ఇద్దరి పేర్లు కూడాను తిథి నక్షత్రం ప్రకారంగా. ఇక ఉదయాన్నే మంచం పని పెట్టుకున్నామండి. నవారు మంచం ఉన్నది కదా హాల్లో, బాగా కుక్ అయిపోయిందనమాట. అందుకోసమని మా వారు నేను ఈ పని మొదలు పెట్టుకున్నాం అనమాట. ముందు ఈ పని అయిపోతే తర్వాత నీట్గా చక్కగా ఉంటుంది కదండి. అందుకోసం అని చెప్పేసి చాలా కుక్ అయిపోయింది. హాల్లో టీవీ చూస్తూ నేనేమో ఈ దివాన్ కాటు మంచం లాంటి దాని మీద సేద తీర్చుకుంటానండి. మా వారేమో ఈ నవారు మంచం మీద సేద తీర్చుకుంటారు అనమాట. ఓల్డ్ మూవీస్ అంటే లేకపోతే భక్తి టీవీ, ఎక్కువ ఓల్డ్ మూవీస్ భక్తి టీవీ పెట్టుకుంటానండి. నేను మాత్రం, మా వారు మాత్రం ప్రతిదీ కూడా తనకి క్రికెట్ అంటే, మరి ఫుట్బాల్ అంటే, అన్నీ కూడాను ఇవన్నీ కూడా ఇష్టం. ఆటలు అంటే, గేమ్స్ అంటే చాలా ఇష్టం ఆయనకి. అందుకోసమని న్యూస్ అంటే ఇవన్నీ చూస్తూ ఉంటారనమాట అండి. ఇక అందుకోసం చెప్పేసి మంచం మాత్రం హాల్లో ఉంటుంది. ఎక్కడ సేద తీర్చాలన్న మంచాలు, కుర్చీలు ఇంటి నిండా ఫుల్గా ఉంటాయండి. మాకు హాల్ నిండా కూడాను చూస్తున్నారు కదా, మంచాలు, కుర్చీలు, సోఫాలు, కదలటానికి వీలు లేకుండా ఉంటుందన్నమాట. రెండు కాళ్ళు కూడా పెట్టడానికి వీలు లేకుండా ఉంటుంది. ఈ మంచం సరి చేసేస్తే ఆయన రిలాక్స్ అవ్వటానికైనా చక్కగా ఉంటుందని చెప్పేసి ఇంకా మంచానికి ఇది కట్టేసేస్తానమాట. క్లాత్ ఒకటి కట్టేసేసి ఈ బెడ్షీట్ వేసేస్తే చక్కగా ఆయన సేద తీరుతారు. ఇంటి ముందుకు బత్తాకాయలు ఏంటండి, అందరూ వస్తారండి. చక్కగా బత్తాకాయలు, జామకాయలు అని చెప్పేసి ఈ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడు దీపారాధన చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను. ధూపంతో ఈ విధంగా దీపారాధన చేసుకుంటే దేవుడి అర్మారంతా, దేవేర్లంతా చూసారు ఎంత దేదీప్యమానంగా విరాజిల్లుతున్నారు. కళకళ్ళాడిపోతుంది కదండి దేవుడి అర్మారంతా కూడాను. ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి కొంచెం ఉగ్గానే చేస్తున్నానండి. ఇదిగోండి, కొంచెం నూనె వేసేసుకొని తాలింపు గింజలు వేసుకొని మనకి మొక్కలు కాస్త చెట్లు అవుతున్నాయి కదండి, కరివేపాకు. ఇక కొంచెం కరివేపాకు వేసేసుకొని బొంగు పేలాలు అంటామండి, మరమరాలు అంటాం, బొంగు పేలాలు అంటాం అనమాట, ఉగ్గాని అనమాట. ఇక అవి కొంచెం వాటర్లో కడిగేసుకొని అలా నానబెట్టుకున్నాం అనుకోండి, మెత్తబడతాయి అనమాట. ఈ మెత్తబడిన తర్వాత కొంచెం చాట్ మసాలా లాంటిది ఉన్నదండి. చాట్ మసాలా కొంచెం, ఉల్లిపాయలు మాత్రం కొనలేదులేండి. ఉల్లిపాయలు 100కి 2 కేజీలు అంటండి, అవసరం లేదులేండి. ఇదిగోండి, ఇంకా అవి మరమరాలు చక్కగా పిండి గుప్పెడితోటి నీళ్ళంతా పిండేసి వేసేసుకొని కొంచెం పసుపు తాలింపులో వేసేసుకున్నాం అనుకోండి,
బాగుంటుందన్నమాట. ఇదిగోండి సాల్ట్ను కొంచెం ఇవి అనమాట, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకున్నానండి, పచ్చిమిరపకాయలు, ఇంకా కారం అవసరం లేదనమాట. చాట్ మసాలా వేసేసుకుంటే కమ్మగా రుచిగా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గాణి అనమాట. ఇది తెలంగాణ వాళ్ళదండి, మనం ఇంతకుముందు చేసేవాళ్ళం కాదు. చూసి ఉగ్గాణి ఒకటి, పోహా ఒకటి, అటుకులతోటి అలా తయారు చేస్తారు కదా. బొంగు పెలాలు కూడా, మరమరాలు కూడానండి పట్నం బజార్ నుంచి 2 కేజీలు అలా తెచ్చుకుంటామండి. ఇక తీసుకొచ్చుకొని అప్పుడప్పుడు ఇవి చేస్తూ ఉంటాను. న్యూడిల్స్ అంటే, బొంగు పెలాలంటే, ఉప్మా రవ్వలు మామూలుగా బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ ఇవన్నీ ఉంటాయి కదా, ఒక వారం అంతా అలా తయారు చేసుకుంటాం. నుంచి తెలుసండి, చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. మాకు దగ్గర మా ఇంటికి వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు అనమాట. మేమేం చెప్తే అది చేస్తూ ఉంటాడు అనమాట. ఈరోజు గాయత్రి బర్త్డేనని కేక్ తీసుకొచ్చి ఈ విధంగా కేక్ కట్ చేయించాలి వాళ్ళ అక్క కోసం అని చెప్పేసి తీసుకొచ్చాడండి. మాకు మా కొడుకుతో సమానం అనమాట. మమ్మల్ని అంత చక్కగా చూసుకుంటాడు. ఏదైనా సరే వెంటనే బజార్లో ఫోన్ చేసినా సరేనండి, ఏది తీసుకురమ్మంటే క్షణాలు నాకు తీసుకొచ్చి పెడతాడు అనమాట. వాడు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడనమాట. ప్రస్తుతానికి అయిపోయిందండి, బీటెక్ ఇంటర్ అయిపోయిందనమాట. ఇంటర్ అయిపోయిన తర్వాత చదువుతున్నాడు. ఇంకా కేక్ అయితే తీసుకొచ్చాడు. అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా అక్క బర్త్డే, అందుకే కేక్ తీసుకొని వచ్చాను. గోపి అండి, మాకు కుడి భుజం ఎడం భుజాలు ఉంటాయండి. చక్కగా మాకు కొడుకులు ఏం లోటు తీరుస్తారనమాట. ఏ పదైనా సరే చేసి పెడతాం. మా ఇంట్లో వాడు ఏమన్నా సరే ముందు వాడికి పెట్టేస్తాం. వచ్చాడంటే వాడు తిన్న తర్వాత మేము తింటామండి. పెట్టి చంపేస్తారు అది ఆ లోటు తీరుస్తారనమాట. వచ్చి 10 రోజుల నుంచి ఇలా కనపడ్డాడు మాకు. డైరెక్ట్ కనపడ్డాడు. నేను అదే బాధపడుతున్నాను. ఇన్ని రోజులు ఏం చేసావుంటే ఊరికి వెళ్ళాలి అంటున్నాడు. అది అదే యూత్ పని అంటాడు. మాకు చెప్పడం మళ్ళీ మేము వస్తామని. గాయత్రి వాళ్ళు కూడా చూస్తున్నారండి, వీడియో చేశాను ఆల్రెడీ. వీడియో కాల్లో ఉన్నారు వాళ్ళు కూడా, వాళ్ళు చూస్తున్నారు అనమాట. ఇదండి మా సందడి సంబరం అనమాట. గాయత్రి అక్కడ ఉంటే మేము కేక్ కట్ చేసుకొని మేము తింటున్నాం అనమాట అండి. రామా పెళ్లికి ఉన్నాడండి, గాయత్రి పెళ్లికి. వాడు లేకుండా మేము ఏ పని చేయలేదండి. అన్ని దగ్గరుండి గోపి ఉంటేనే మాకు ఏ పని అయినా సరేనండి. ప్రతి పని మరి గాయత్రి అంటే ఎక్కువ అండి. అసలు గాయత్రి పెళ్లికి అయితే మమ్మల్ని వదిలిపెట్టులేకపోయాడు. అంత ఆప్యాయంగా ప్రేమగా ఉంటాడు మాతో. మేము అంతే ఉంటామండి. వాడు అమ్మ వాళ్ళ వాడు ఏమన్నారు, ఆంటీ వాళ్ళకి కదా వెళ్ళిపో అంటారు, కానీ అబ్జెక్షన్ పెట్టరు వాడు కూడా. అక్క అలా అనగానే వాళ్ళకి అర్థమైతే పోయిరాపో అంటారు. బాగా చదువుతాడండి. గాయత్రి మంచిగా మ్యాథ్స్ అంటే, ఇంగ్లీష్ అంటే వాడికి అన్ని దగ్గరుండి చెప్పేసిద్ది అనమాట. మంచిగా ఎప్పుడంటే అప్పుడు వస్తే తనకి డౌట్స్ అన్ని క్లారిఫై చేసేది గాయత్రి. బాగా చేసి చెప్పేది. అక్క అక్క అనుకుంటే ఇద్దరిని కూడా సంబోధిస్తూ మా ఆయనకింటే మాకు ఎనికింటే ఉంటాడనమాట. మా ఇంట్లో మనిషిలాగా ఉంటాడండి మా గోపిని అనమాట. మా అల్లుడు కూడా అంతే అంటాడండి. బావగారు బావగారు అంటాడు. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరిని అక్క అక్క అని అంటాడు. అల్లుడు ఇద్దరిని కూడా పెద్ద బావ చిన్న బావ, వాళ్ళకు కూడా అంతే ఇష్టం గోపి అంటే. మా ఇద్దరు అల్లుళ్ళకి కూడా గోపి అంటే బాగా ఇష్టం. అది ఇదిగోండి కేక్ తీసుకొచ్చాడు. అదిగో హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే బుజ్జిగా. హ్యాపీ బర్త్డే బుజ్జి తల్లి. హ్యాపీ బర్త్డే బుజ్జి తల్లి. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి.
మేము చేయలేని పని మగ పిల్లగా చేస్తున్నారు చూసావా? అదే అక్క ఇదిగో కేక్ తిను. నువ్వు తినరా ముందు. అక్క పెద్ద అక్క నీకు కూడా. నువ్వు తినరా. కొంచెం ఇద్దరికి పెడతా. ఓకేనా? అయిపోయిందా? ఇంకేంటి సంగతులు? పెడుతున్నావు. కేక్ పీస్ అన్నమాట. కేకు సూపర్గా ఉంది, చక్కగా ఉంది. చూసారా? అక్కడ గోపి ఫ్రెండ్ కూడా ఉన్నాడండి. మా ఫ్రెండ్ విజయ్. వీళ్ళిద్దరు ఎవరో మాకు తెలియదు మీరు ఎంజాయ్ చేస్తాం అన్నమాట. వాళ్ళు అక్కడ చూస్తున్నారండి, నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తాను అనమాట. కేక్ ఈరోజు వాళ్ళు తినడానికి ఏం లేదు. పట్టుకురా. గుర్తలే మేము కేక్ తింటున్నాం. బుద్ధిగా సూపర్ సూపర్, అమృతమే అమృతమే, సూపర్ కేక్ గోపి తీసుకొచ్చాడు కదా, సూపర్గా ఉంది, బాగుంది. మన యూట్యూబ్ వాళ్ళకి కూడా చెప్పండి. సూపర్గా ఉందండి, గోపి తీసుకొచ్చాడు. ఆ గాయత్రి గారు ఈ ఫీల్ ఎలా ఉంది చెప్పండి. మీకు రావాలండి, ఈ ముక్కు పని చేయట్లేదు. ముక్కులు పలిగిపోయినాయి. బాగుంది, గోపి కేక్ తినకముందు మన పిజ్జా ఆర్డర్ చేసాం, తినాలా వద్దా? దీని తర్వాత ఇంకేముందిరా? బిర్యానీ ప్యారడైజా? కానీ నా దగ్గర కూర్చొని చేసే పని లేదండి మనం. మళ్ళీ ఈరోజు మరి మా ఇంట్లో ఈరోజు పండగ మరి. వాళ్ళు అక్కడ చూస్తూ ఉంటారు, ఇక్కడ తింటూ ఉంటాము. పిజ్జా ఆర్డర్ చేశారండి తెలియకుండానే మాకు. ఇదిగోండి కేక్ కట్ చేసినంత సేపట్లో ఇంటి ముందు పిజ్జా వచ్చేసింది అనమాట. ఇదిగోండి పిజ్జా ఆర్డర్ చేసేసాడు అనమాట గోపి. మగపిల్లలు అంతేనండి, చెప్పరు. ఆడపిల్లకి అవకాశం ఉండదు కదా, అందుకోసం అని చెప్పేసి. ఇదిగోండి పిజ్జా చూసారా, పెద్దది ఎంత చక్కగా ఉందో, బాగుంది. ఆర్డర్ చేసేసాడు గోపి. చూపించమ్మా మా ఫ్రెండ్స్ అందరికీ కూడాను. ఇదంతా మా అక్కకు, వీళ్ళకి లేదు. ఇద్దరు అక్కాయలు ఆడుకుంటాడండి వీడు, ఇద్దరు అక్కాయలు ఆడుకుంటాడు వీడు. వాడిష్టం, వాడి ఇంట్లోకి వచ్చాడంటే వాడిష్టం అనమాట. ఇప్పుడు తినడం స్టార్ట్ చేద్దాం. అలా ఉంది ఆంటీ చెప్పాలి టేస్ట్ చేసి. ముందు నా మీద కూర్చోమని చూడు, దాంతో కాసులో కాట్లు పెట్టు. కింద స్లీప్ కింద కొంచెం ఇవన్నీ నాకు తెలియదండి. ఈ పిల్లలే చూడటం అనమాట. రెండు పెట్టు. అదే అరే రెండు బౌల్స్ ఈ బౌల్స్ బౌల్స్ రెండు పెట్టు, రెండు పెట్టు. మేము తినేస్తున్నాము. టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. టేస్ట్ చేయడం నెక్స్ట్ టైం ఇప్పుడు చూసారు కదా ఎలా ఉందో, ఆంటీ కూడా అలాగే చేస్తారు. నేనా? చేయాలి. నాకు ఇవన్నీ చేత కదా, చేస్తాలే, ట్రై చేస్తాను. తినాలి మళ్ళీ వచ్చిందిగా బిర్యానీ, ప్యారడైజ్ బిర్యానీ. అదేదేలా ఈరోజు అయితే. కానీ ఏం చేద్దాం, వాళ్ళు చూస్తూ ఉంటారు, మనం తింటూ ఉంటాం అంతే. సిజర్ తీసుకోండి.
పిజ్జా. సర్వ్ చేసేసాడు పిజ్జా అన్నమాట చక్కగా. అది సాస్ సాస్ వచ్చేసి సీజర్ తీసుకుంటాను. చిన్నగా స్టాండ్ చేయాలి. గిన్నె ఎత్తే వాళ్ళు మంచిగా ఉంటుంది. జామ్ కంటిన్యూలో ఉంది. దీనికి కొంచెం ముందు ఇప్పుడు మీరైతే టేస్ట్ చేయండి. ఇది జీవితం గోపి తయారు చేశాడండి. పెట్టేసి నాడు ఉంచు పక్కన పెట్టు. నాడు ఉంచు తీసుకుని బోలో తీసుకోమ్మా. రెడీ టు ఈట్. తినరా. స్పూన్ వేస్తానా? స్పూన్ ఏదమ్మా? ఇదే మీ బౌలు. స్పూన్ ఇదిగోనా? ఇది ఒకటి మీకు ఒకటి మీకు. మీ పేరు చెప్పి నేను ఇదిగో తింటాను. స్పూన్ అబ్బాయికి ఉంది. ఇంకోటి ఇంకో ఇది పట్టుకొని కూర్చుంటాడు. ఇదిగోండి పిజ్జా అన్నమాట చక్కగా. ఇదిగో బుజ్జి తల్లి రాయి తల్లి పిజ్జా. పిజ్జా నేను తింటున్నాం. నేను తినబోతున్నాం. ఏనా చిల్లీ చేయండి. మీరు వేసుకుంటారు వద్దు బాగుంది. సూపర్ బాగుంది. అది వస్తున్నాను. ఇంకో అలా అద్దుకుంటున్నాడు అద్దుకుందండి. డాడీ. మేము ఇండియన్స్ కదా, సో మేము మేము అద్దుకుంటున్నాం మేము కూడా. మేము ఇండియన్స్ కదా, ఇడ్లీలో చట్నీ అందుకున్నాడు తినుకుంటాం. అవును. ఈసారి తిన్నా మనం తీసి ఎంజాయ్ చేసామండి. ఈరోజు గాయత్రి పుట్టినరోజు సందర్భంగా గోపి కేక్ తీసుకొచ్చాడు, అలాగే పిజ్జా ఆర్డర్ పెట్టేశాడు. మాకంతా సర్ప్రైజ్ అనమాట అనుకోకుండాను. ఈరోజు చాలా ఎంజాయ్ చేసామన్నమాట. గాయత్రి పుట్టినరోజు మేము ఎంజాయ్ చేసామండి. తను అక్కడ ఉంది కదా, లండన్లో ఉంది కదా, తన భర్త ఎంజాయ్ చేస్తానమాట. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటి మళ్ళీ రేపటి వీడియోలోనే కలిసి